యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవరకొండ ఉమా గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఉమా గారు, మనకి దీపావళి రాబోతోంది. దీపావళి అనగానే మనందరం కూడా ఒక రోజుగా జరుపుకుంటాం, కానీ ఇది 5 రోజుల పండగగా జరుపుకుంటారు శాస్త్ర ప్రకారంగా అని చెప్పి వింటూ ఉంటాం. 5 రోజులుగా తీసుకుంటే ముఖ్యంగా మనకు ధనత్రయోదశి నుంచి ప్రారంభమై కార్తీక మాసం 2వ రోజు యమద్వితీయ వరకు ఈ 5 రోజులు జరుపుకుంటాం. ముఖ్యంగా ముందుగా తీసుకుంటే ధనత్రయోదశి. ధనత్రయోదశి రోజు మనం ఆచరించాల్సిన కార్యక్రమాలు ఏంటి? ముఖ్యంగా ధనత్రయోదశి అంటే ఆ రోజు బంగారం కొనాలని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా బంగారం కొనాల్సిన అవసరం ఉందంటారా? వాటి గురించి తెలియజేయండి. మీరు చెప్పినట్టుగా అమ్మ, రాబోయేటువంటి రోజుల్లో 5 రోజుల పండుగ, అంటే దీన్ని పంచపర్వములు అంటారు. ధనత్రయోదశి నుంచి ప్రారంభించి యమద్వితీయ వరకు 5 రోజులు. ముందుగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, అదేవిధంగా యమద్వితీయ. ఈ 5 రోజులనే పంచపర్వములు అంటారు. అందులో ముఖ్యంగా ప్రప్రథమంగా వచ్చేటువంటిది ధనత్రయోదశి. అయితే ఇక్కడ చాలామంది అపోహ ఏమిటంటే ధనత్రయోదశి నాడు బంగారం కొనాలి అని మీరు అన్నట్టుగా అంటూ ఉంటారు, కానీ అది నిజం కాదండి, అది అసత్యం అండి. ఆ రోజున దానికి బంగారానికి ఎటువంటి సంబంధము లేదు. ఓకే. ధనత్రయోదశి నాడు శాస్త్రం ఏం చెప్పిందంటే అండి, ధన్వంతరి దేవుణ్ణి, యమధర్మరాజుని, లక్ష్మీదేవిని, ఈ ముగ్గురిని ఆరాధన చేసినట్లయితే, ముందుగా ధన్వంతరి ఎందుకు ఆరాధన చేయాలంటే, ఏ మనిషికైనా హెల్దీగా ఉండాలంటే, ఫర్ సపోజ్ మీరు హెల్దీగా ఉండాలి అనుకోండి, ఖచ్చితంగా ధన్వంతరి హోమం చేయాలి. చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అప్పుడు జనరల్ గా చేసేది ఎక్కువగా, జనరల్ అంటే కాదండి, అది పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి, ధన్వంతరి హోమము అంటారు. చాలా మంది ఆయుర్వేదం చదివినటువంటి విద్వానులు కానీ, ఇప్పుడున్నటువంటి ఆయుర్వేదం డాక్టర్లు కానీ ఖచ్చితంగా ధన్వంతరి యాగం చేస్తారు. ఎప్పుడు చేయాలండి ఇది? ఆ రోజే చేయాలా? యాగం చేయొచ్చు, హోమం ఆ రోజు చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందండి. ఏ రోజునైనా చేయొచ్చు, వాళ్ళ యొక్క జాతక ప్రభావం బట్టి ఆ రోజున చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే ఆ యొక్క ధన్వంతరి చేయడం వల్ల మనకి దీర్ఘాయుష్, ఆరోగ్యము, తేజస్సు, యశస్సు ఇవన్నీ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. అయితే ఇంకా రెండవది ముఖ్యంగా చేయాల్సింది యమధర్మరాజు యొక్క ఆరాధన. యమధర్మరాజు యొక్క ఆరాధన ఎందుచేత చేయాలంటే, సాక్షాత్తు యమధర్మరాజే ఆయన ఒక వరం ఇచ్చారండి. ఎలాగనంటే, యమలోకంలో ఒకసారి ఆసీనుడైనటువంటి యమధర్మరాజు వారి యొక్క యమభటులను అడిగాడంటండి, ఎప్పుడైనా మీరు నేను చెప్పిన ఆదేశానుసారం వెళ్ళి ప్రాణాలు తీస్తుంటారు, ఇది మీ కర్తవ్యము, మీ యొక్క డ్యూటీ ఇది. అయితే అలా వెళ్ళేటువంటి క్రమంలో ఎప్పుడైనా ఏనాడైనా ఆ ప్రాణం తీసేటువంటి క్రమంలో మీకు వాళ్ళని చూసి ఏమైనా జాలి వేసిందా, ఆ కరుణ కలిగి ఎప్పుడైనా వీళ్ళని వదిలేస్తే బాగుండు అనిపించిందా అని అడిగారండి. అడిగితే దానికి సమాధానంగా చెప్తే ఏమంటారో అని భయపడుతూ ఒక వృత్తాంతాన్ని చెప్పుకుంటూ వచ్చారు, ఒక కథను చెప్పుకుంటూ వచ్చారు. ఒకనాడు హంస మహారాజు అనేటువంటి ఒక మహారాజు, ఆయన వేటకు వెళ్ళి అడవిలో తప్పిపోయి దారి తప్పి అనుకోకుండా హేమ అనేటువంటి మహారాజు యొక్క రాజ్యంలోకి వెళ్ళగా, ఆ హేమ అనేటువంటి మహారాజు సద్గుణ సంపన్నుడై ఈ యొక్క హంస మహారాజుని ఆతిథ్యం ఇచ్చి సపర్యలు చేసి అన్ని విధాలుగా గౌరవం చేసి వాళ్ళిద్దరూ స్నేహపూర్వకంగా ఆయన పంపించారు. అయితే అదే రోజున ఆ యొక్క హేమ మహారాజుకి మగబిడ్డ అనేది పుట్టాడు. పుట్టిన వెంటనే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించగా, ఈ వ్యక్తి ఏదైతే పుట్టాడో బిడ్డ పెద్ద అయిన తర్వాత, వివాహం చేసిన తర్వాత, వివాహమైన 4 రోజులకి ఈ యొక్క వ్యక్తి మరణం అనేది సంభవిస్తుంది అని చెప్పారు. అయితే ఆ యొక్క హేమ మహారాజు భయపడి, ఎలాగైనా యొక్క యువరాజు యొక్క ప్రాణం కాపాడాలి, నా కొడుకు ప్రాణం ఎప్పుడు దీర్ఘాయుష్ అనేది ఉండాలనేటువంటి కోరికతో వారి యొక్క భటులకు ఆజ్ఞాపించాడటండి. అంటే నా కొడుకుని తీసుకెళ్లి దూరంగా అడవిలో ఒక గుహలో పెంచండి, బ్రహ్మచారిలా పెంచండి, ఆడవాళ్ళంటే ఎవరో తెలియకూడదు, అసలు కామము అనేది అతను ఉండకూడదు, మనసులో కూడా ఉండకూడదు. అలా దూరంగా ఉంచినంత మాత్రాన రాతలో ఉన్న తప్పించుకోవచ్చు అంటారా? అదే ఇక్కడ వృత్తాంతంలో జరిగేదండి. సో అలా పెంచండి, బ్రహ్మచారిగా ఉంచండి చెప్పి ఆజ్ఞాపించాడటండి. అయితే ఏదైతే ఫస్ట్ లో స్నేహితులుగా కలిసినటువంటి హంస అనేటువంటి మహారాజు యొక్క కుమార్తె యొక్క స్నేహభావంతో వన విహారానికి వచ్చి ఆ అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క యువరాజును చూసి ప్రేమ మోహితురాలై ఇద్దరికీ గాంధర్వ వివాహం అయ్యి, అయిన విషయం ఎవరికీ తెలియదు. అయిన వెంటనే 4 రోజుల తర్వాత ఏదైతే జ్యోతిష్యుడు చెప్పాడో ఆ విధంగా 4 రోజుల తర్వాత యువరాజు మరణించాడు.
మరణించినప్పుడే ఆ యమభటులు ఆ యొక్క మరణించిన తర్వాత ప్రాణాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చూసి కన్నీరు కార్చారటండి. అంటే ఆ అమ్మాయి యొక్క ప్రేమను చూసి, ఆ విలాపాన్ని చూసి, ఆ యొక్క ఆమె బాధపడేటువంటి తీరు చూసి, ఈ ఒక్క ప్రాణం బ్రతికితే బాగుండు, వీళ్ళిద్దరూ విడిపోకుండా ఉంటే బాగుండు అని బాధపడ్డారటండి. ఆ బాధని చెప్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి యమధర్మరాజు కూడా చాలా బాధపడ్డాడంట. వాళ్ళ యొక్క బాండింగ్, ఆ యొక్క లవ్ అనేది చూసి అనవసరంగా జరిగిందే అని అనుకున్నాడటండి. అనుకుంటూ అప్పుడు యమభటులు అన్నారంట, ఎలాగైనా సరే ఇలాంటి ఎవరికో ఒక్కరికైనా కనీసము ఇలాంటి అకాల మృత్యు తప్పే మార్గం ఏమీ లేదా, వీళ్ళందరూ ఉన్నట్టుగా చనిపోవడమేనా అని అడిగితే, ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి ధనత్రయోదశి నాడు ఎవరైతే నన్ను యమధర్మరాజుగా నన్ను పూజ చేసి సేవించి సపర్యలు చేస్తారో వాళ్ళందరి జాతకంలో లేదా వాళ్ళందరి జీవితంలో ఉన్నటువంటి అకాల మృత్యు అంతా తొలగించి వాళ్ళకి దీర్ఘాయుష్ అనేది ఇస్తాను అని చెప్పి ఆయన వరం ఇచ్చాడండి. సో ఆ కారణం చేత ధనత్రయోదశి నాడు ఎవరైనా సరే, ఇప్పుడు అకాల మృత్యు అంటే మనం చెప్పలేమండి. ఈ రోజు ఇంతకు ముందంటే మనకి రవాణా వ్యవస్థ ఏమీ లేదు కాబట్టి అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాహన ప్రమాదాలు రోజుకి ఎన్నో జరుగుతుంటాయి. ఈ అకాల మృత్యు నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గము ఈ యొక్క ధనత్రయోదశి నాడు యమధర్మరాజుని ఆరాధన చేయాలండి. అయితే ఎలా చెయ్యాలి అనేటువంటి విషయానికి వస్తే, సూర్యాస్తం అయిన తర్వాత చీకటి పడిన తర్వాత గోధుమ పిండితో ఒక ప్రమిద కింద చేసి, ఆ ప్రమిదలో ఆవు నేతితోనూ నూనెతోనూ దీపం కింద చేసి, ఆ దీపాన్ని వెలిగించి, ఆ దీపంలో రాగి నాణెము, రాగి బిళ్ళలు, ఇంతకుముందు మనం రాగి కాయిన్స్ వాడేవాళ్ళం కదండి, అలాంటి రాగి నాణెం ఒకటి, ఒక లక్ష్మీ గవ్వను వేసి, ఆ యొక్క దీపాన్నే ధన్వంతరి దేవుడిగా, ఆ యొక్క దీపాన్నే యమధర్మరాజుగా భావించి లక్ష్మీదేవి యొక్క విగ్రహం దగ్గర, ప్రతిమ దగ్గర ఆ యొక్క దీపాన్ని పెట్టి, ఈ దీపం ఎక్కడ పెట్టాలంటే మళ్ళీ సింహద్వారం దగ్గర పెట్టాలి. ఎవరైతే మన ఇంట్లో మనం బయటకు వెళ్ళి అస్తమానం వచ్చినప్పుడు ముఖ్యంగా తలుపు తాళం వేస్తూ ఉంటాం కదండి, ఆ యొక్క ద్వారం దగ్గర, సింహద్వారం దగ్గర ఆ యొక్క దీపాన్ని పెట్టాలి. బయటి సైడ్ పెట్టాలండి, బయటకు పెట్టాలి. ఒకటే దీపం, అది కూడా గోధుమ పిండితో చేసేటువంటి ప్రమిద. ఆ దీపం పెట్టి అక్కడే లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టి, ఆ అమ్మవారికి, ఆ ధన్వంతరి దేవతకు, అదే విధంగా ఈ యొక్క యమధర్మరాజుకి ఆరాధన చేసి వాళ్ళకి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి ఉదయం వరకు ఆ దీపానికి ఆరిపోకుండా చూసుకుని, ఉదయం కొండెక్కిన తర్వాత ఏదైతే దీపంలో మనం వేసిన రాగి నాణెము, లక్ష్మీ గవ్వ ఉందో వాటిని తీసి శుభ్రం చేసి భద్రపరుచుకుని మనం పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి అకాల మృత్యువులు వాళ్ళకే కాదు, చేసిన వాళ్ళకే కాదండి, యజమానితో సహా ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికి అకాల మృత్యు దోషాలున్నా, ఎలాంటి ఆయుష్ గండాలున్నా ప్రతిదీ తొలగిస్తానని చెప్పి యమధర్మరాజు ఇచ్చినటువంటి వరం అండి. సో అలా చేయడం వల్ల ఐశ్వర్యం పడుతుంది. ఐశ్వర్యము అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఆచరించిన తర్వాత ఐశ్వర్యం పట్టలేదండి అంటే అది మీనింగ్లెస్ అండి. ఇప్పుడు ఐశ్వర్యం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఫర్ సపోజ్ మన నాలుక ఉందనుకోండి, దానికి ఐశ్వర్యం ఏమిటంటే ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే, ఫ్లూయెంట్గా అన్ని రుచులని అది చూడగలిగితే అదే దానికి ఐశ్వర్యం. అంతే. అలా ఒక మనిషికి ఐశ్వర్యం ఎప్పుడు వస్తుందంటే తనకు దీర్ఘాయుష్తో, ఆయుష్తో ఉండి ఆనందంగా ఎలాంటి ఇబ్బందులు రుగ్మతలు లేకుండా ఉంటే అదే ఐశ్వర్యము. అంతేగాని చాలా మంది అపోహ ఏంటంటే ఐశ్వర్యము అనగా ఓ రాత్రి 100 కోట్లు కురుస్తాయి, సో ఇది ఐశ్వర్యం కాదండి. ఎక్కడైతే మనిషి బ్రతుకుతున్నాడో అక్కడ ప్రశాంతంగా బ్రతకగలిగితే నిర్మలంగా అదే ఐశ్వర్యము. అలాంటి ఐశ్వర్యము ఆ రోజు ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేసి, ధన్వంతరి దేవిని ఆరాధన చేసి, అదేవిధంగా యమధర్మరాజుని ఆరాధన చేయడం వల్ల లభిస్తాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఓకే, అంటే ముఖ్యంగా ధన్వంతరి దేవుణ్ణి ఎక్కువగా ఆయుర్వేదిక్ కి సంబంధించిన వాళ్ళు ఆ రోజు ఆరాధించాల్సి ఉంటుందంటారా? అవునండి, ఎవరైనా సరే అండి. ఇప్పుడు చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఏ హాస్పిటల్ దగ్గర ఖాళీగా కనబడదు. ప్రతి హాస్పిటల్, అన్ని అవయవాలకు సంబంధించిన హాస్పిటల్స్ లో విపరీతంగా జనం ఉంటారు. ఇంకా మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకెక్కువగా ఆరోగ్య ఇబ్బందులు ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాథమిక దశలోనే ధన్వంతరి దేవుణ్ణి ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీ వల్ల ఆరోగ్య సమస్యలు పోతాయండి. ధన్వంతరి యొక్క మహిమది. అయితే యమద్వీపం అని పెడతారని అంటారు కదండి, ఇందాక మీరు చెప్పింది అదే యమద్వీపం అని అనొచ్చా? యమదీపం. ఆయన ఆ దీపాన్ని యమధర్మరాజుగా భావించి ఆయనకి అర్చన, సపర్యలు, సేవలు చేయాలి. ఓకే, ప్రత్యేకించి ఈ దీపం ఇంట్లో యజమాని పెట్టాలి అని ఏమైనా ఉంటుందా? పురుషులు, ముఖ్యంగా పురుషులు పెట్టాలండి. ముఖ్యంగా పురుషులు, యజమాని, ఇంటి యజమాని ముఖ్యంగా పెట్టాలి. ఇంటి యజమానే మొత్తం ఇల్లంతటికి కాపాడేది ఇంటి యజమాని అండి. సో ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యమదీపాన్ని పెట్టాలి.
కుదరని పక్షంలో ఆడవాళ్ళు కూడా పెట్టచ్చు, కానీ మానకుండా చేయాలి. ప్రతి పిల్లలతోనూ చేయించాలి లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా. ఇది ఆ ఒక్క రోజు పెడితే సరిపోతుంది, ఆ ఒక్క రోజు పెడితే సరిపోతుందండి. ఓకే, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. మామూలుగా యమధర్మరాజు అనగానే అందరం భయపడిపోతుంటాము. అసలు ఆయనకు పూజ అంటే ఆయనకు పూజ ఏంటి అమ్మో అని అంటాం, కానీ ప్రత్యేకించి ఆయనకంటూ ఒక రోజు ఉంది, ఆ రోజు చేస్తే ఫలితం ఉంటుంది అని అంటే అది ధనత్రయోదశి. ఆయన సమవర్తి అండి, అంటే అందరినీ సమానంగా చూసేటువంటి ఏకైక వ్యక్తి యమధర్మరాజు. ఆ రోజు చిత్రగుప్తుని కూడా ఆరాధించాలంటుంటారు కదా. ఇప్పుడు మనం శివుడికి చేసేటప్పుడు నందీశ్వరుడికి ఎలా అయితే ఆరాధన చేస్తామో యమధర్మరాజు చేసినప్పుడు చిత్రగుప్తుడి యొక్క ఆరాధన కూడా అలాగే వస్తుంది. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. అంటే దీపావళి జరుపుకుంటాం మనం, ఇప్పుడు మనకు అతి త్వరలో దీపావళి రాబోతుంది. పండుగ జరుపుకుంటున్నాం కానీ అందరూ జరుపుకుంటున్నారు, మనం జరుపుకుంటున్నాం. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు జరుపుకోవాలి, దాని వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకొని జరుపుకుంటే ఇంకా సంతోషంగా జరుపుకోగలుగుతాము, ఆ అనుభూతిని కూడా ఆస్వాదించగలుగుతాం. అందుకని చెప్పి అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, రీజన్ ఏంటి? దీపావళి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత చెప్పుకుందాం. ఏమిటంటే దీపావళి అంటే దీపాల వరుసతో ఉండేటువంటి దాన్ని దీపావళి అంటారు. దీపావళి అంటే అందరిళ్ళలో వరుసగా పెడతాం కదా దీపాలు, దాన్ని దీపావళి అనే వరుసని అంటారనమాట. తర్వాత సత్యభామ నరక చతుర్దశి అనే జరుపుకుంటాం మనం దీపావళి రోజున. తర్వాత లక్ష్మీ పూజలు అమావాస్య రోజు చేస్తూ ఉంటారు. ఆ స్వామివారు ఆ తల్లిని తీసుకెళ్తారు నరకాసుర వధ యుద్ధంలో. అప్పుడు ఆ తల్లి స్వామివారు మొదలు దెబ్బలాడతారు, యుద్ధం చేస్తారు. తర్వాత యుద్ధం ఉధృతంగా అవుతూ ఉంటుంది. సరే, ఈవిడికి కూడా అవకాశం, ఒక రకంగా కొడుకు కూడా అవుతాడు, ఒక పద్ధతి ఉన్నది దానికి కూడా. ఈ అమ్మవారు అంటే దాని పూర్వజన్మాలకు సంబంధించి ఈ తల్లి సత్యభామ యుద్ధం చేస్తుంది. సరే, సంహారం అయిపోతుంది. ఆ తర్వాత ఆ విజయంతో ద్వారకా నగరానికి రావడం, ఆ పొలిమేరల్లోనే ఆగిన తర్వాత వీళ్ళందరూ ఆ విజయోత్సవం వారిని ఆహ్వానం పలకడం, శోభాయాత్రలాగా అందరు రావడం. అప్పుడు అక్కడ కొంతమంది అప్పట్లో బుక్కా గులాలతో కూడా కొంతమంది రంగులు పూసుకున్నారు, కొంతమంది ఏమో కేరింతలతో నృత్యాలు చేశారు. అదే డప్పులు అవి ఇవి అంటాం కదా, మృదంగాలు, ఏది విడిందంటే అది చేసేశారు. ఆనంద హేళతో వారు స్వాగతింప చేశారు. అప్పుడు ఆ పొలిమేరలోంచి ఊరి ఎంటర్ అవ్వడం, అంటే అప్పట్లో అది ఆ పట్టణాలు ఇప్పుడు సిటీలు అయ్యాయి. వారు ద్వారకా నగరంలో ఎంటర్ కాగానే ఇటుపక్క అటుపక్క బారులు తీరి ప్రజలంతా కూడా ధ్వానాలు చేస్తూ ద్వీపాలతో ఇటుపక్క అటుపక్క నిలబడి అప్పుడు స్వామివారిని ఆహ్వానిస్తారు. అది అక్కడ, అది ఇప్పుడు మనం అదే వరుస ఇంకో రకంగా పెట్టుకుంటున్నాం. లక్ష్మిని ఆహ్వానిస్తాం, ఇప్పుడు లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటికి అంటాం. సరే, అలా మొదలైన ఇది నరక చతుర్దశి తర్వాత వారు రావడం, జయంతో విజయోత్సాహంతో ప్రజలు జరుపుకున్నది. అది ఒక మనకి వివరణ ఉన్నది. ఇప్పుడు అక్కడేమో స్వామిని ఆహ్వానించారు, తల్లిని కూడా. ఇక్కడ లక్ష్మీదేవికి దీనికి అమావాస్య రోజున లక్ష్మీ పూజలు, కుబేర పూజలు, కుబేర యంత్రాలు, కొంతమంది ఎంతో విశేషంగా వ్యాపారస్తులు ఇళ్లల్లో మరి దీపాల అలంకరణ చేస్తూ వారిని ఆహ్వానిస్తూ లక్ష్మీ పూజలు జరుపుతూ ఎంతో విశేషంగా కూడా మనం చేసుకుంటాం. సరే, ఆ ధనం నోట్ల కట్టలు కూడా కొంతమంది, బంగారు బిళ్ళలు కూడా కొంతమంది రకరకాలుగా పెడుతూ ఉంటారు. కొంతమంది షాపుల్లో కొత్త పుస్తకాలు పెడుతూ ఉంటారు, దీపావళి అకౌంట్ క్లోజ్ చేస్తూ ఉంటారు. నార్త్ ఇండియన్ పుస్తకాలు, కొత్త పుస్తకాలు అకౌంట్ కొత్తగా పెడతారు రాసుకోవడం కోసం లెక్కలు. కొంతమంది దివాళీ కొన్ని లెక్కలు చూసుకుంటే ఇవన్నీ ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేస్తారు. నార్త్ ఇండియన్ ఇప్పుడు మన వాళ్ళు కూడా తక్కువ ఏం కాదమ్మా, మన వాళ్ళు కూడా మొదలు పెట్టారు. సో ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సికింద్రాబాద్ ఏదో
జనరల్ బజార్ ఏదో అంటారు. సిటీ సైడ్ జనరల్ బజార్ అనేది చాలా ఎక్కువ మంది అక్కడ బిజినెస్ పీపుల్ ఉన్నారు, గోల్డ్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ కొత్త బుక్స్, కొత్త అకౌంట్స్, ఆ పూజలు, వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఇవ్వడాలు, ప్రతిమలు, రకరకాల వాళ్ళ వ్యాపార మెలకువలతో ఆకర్షణీయంగా ఏవో చేస్తూ ఉంటారు. ఏదైనా పూజ ముఖ్యం కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు పూజ వల్ల సకల సంపదలు, సౌఖ్యాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, పిల్లా పాపలతో చక్కగా బ్రతికున్నంత కాలము అనుభవించేంత ధనాన్ని ఆ తల్లి, ఆ కుబేర స్వామి అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసము, నమ్మకము. ఎందుకు? ఇంతకుముందు జరిగింది, పొందారు కాబట్టి ఇప్పుడు కూడా పొందొచ్చు అనేటువంటి దీంట్లో చేస్తూ ఉంటారు. అందుకని ఆ యొక్క అమావాస్య అమ్మవారికి ఇష్టము. తర్వాత దీపావళి రోజు ధ్యానము కూడా చేసేవాళ్ళు ఉన్నారు, తపస్సు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఆ కోటి దివ్యల దివ్యమైన ప్రకాశము, ఆ దివ్య ప్రకాశము ఆది శక్తికి సంబంధించినటువంటి మరి దివ్యలంటే ఇంకొక కొంచెం లోతుగా వెళ్తే పూజలు చేసేటప్పుడు దివ్యలు పెడతాం. ఆ దివ్యలు ఎందుకు పెడతారో చాలా మంది పెద్దగా అందరూ పెడుతున్నారు, మా అమ్మ పెట్టింది, మా తాతయ్య పెట్టారు, అదే పెట్టాం, మనం కూడా పెట్టాం. కానీ ఈ ద్వీపంలో ఉండే ఆ దివ్య శక్తి, ఆ తేజస్సు, ఓజస్సు, అది ఆ దివ్య శక్తికి అనుసంధానంగా ప్రతిరూపంగా మనం దివ్యలు పెట్టుకుంటాం. ఆ శక్తి మీరు చూడడమే, మనలో కూడా హృదయ గృహంలో కూడా ఆ శక్తి ఉంటుంది, ఆ దివ్య తేజస్సు ఉంది కాబట్టి బతికి ఉన్నాం మనం. అప్పుడు ఏమిటంటే ఈ దీపావళిలో కాకుండా ఆ రోజు ధ్యానంలో ఎవరైతే చేయగలుగుతారో వారు ఈ పూజా విధానంలో 2 ద్వీపాలు రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఆ ద్వీపాలు మనం చూస్తూ ఆ ద్వీప కాంతులతో మీరు పెట్టుకొని పూజ చేసేటువంటి లక్ష్మీ అమ్మవారు కానీ, కృష్ణస్వామి కానీ, ఏ దేవుడి విగ్రహాలైనా వెలిగిపోతాయి, కళ్ళకి కనబడతాయి. అంటే ఆ దివ్య మంగళ స్వరూపాల్ని చూపించగలిగే ఈ దివ్యల ద్వారా మనం తరించవచ్చు. అంటే ఆ శక్తి కూడా ఇలాంటిదే. అలాగే హారతులు కూడా ఇస్తాం, అది కూడా ఆ యొక్క జ్యోతి ద్వారానే ఇస్తాం. అలా దేవుడికి ఇలా అంటాం, మళ్ళీ మనం దండం పెట్టుకుంటాం. అసలు ఒక పద్ధతిలో ఏంటంటే దేవుడికి ఇచ్చిన హారతి మనం తీసుకోకూడదని కూడా కొంత సాంప్రదాయం ఉన్నది. అది దేవుడికి దిష్టి తీయడం అన్నమాట. ఆ పద్ధతి కూడా కొంతమంది ఆచరిస్తారు. మన ఈ యొక్క అంటే ఎక్కువ ఇప్పుడు జియర్ సంబంధించిన వాళ్ళల్లో అంటే 2-3 రకాల జియర్లు ఉన్నారు. అందులో వారు కూడా ఇది కొంచెం ఆచరణలో గతంలో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దీపావళికి ముందర కూడా నివాళులు అని చెప్పి ఇంట్లో మగవాళ్ళందరినీ కూర్చోబెట్టి అదేమిటంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటంటే అల్లుళ్ళని వీళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళకి దిష్టి తీసి తర్వాత హారతులు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక పండగ. ఈ పండగలు కూడా గతంలో కృష్ణస్వామి టైంలో కూడా ఇళ్లలో అందరికి ఆ హారతి స్వామివారికి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా జయం కలగాలనే ఉద్దేశంతో ఇస్తూ తర్వాత వాళ్ళకి కానుకలు కూడా ఇవ్వడం కూడా పరిపాటి. అది మంచి సాంప్రదాయమే. ప్రేమ అనుబంధాలని ఆత్మీయాలని పెంచుకోవడానికి ఇదొక ఆచారం వచ్చేసింది. ఇప్పుడు పండుగ అందరు జరుపుకుంటారు కానీ కొంతమంది విశేషంగా నోములు అని చెప్పి నోములు ఉంటారు. ఈ దీపావళి కేదారేశ్వర నోములు కూడా చేస్తుంటారు. వారి ఇంటి చిరస్థ ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఎంచుకోవడం, అంటే ఆనవాయితీ ప్రకారం చేసుకుంటారు. అందరూ చేసుకోలేరు కదా. అన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా మీరు ఉపయోగంగా సత్సాంప్రదాయ రీతిల్లో చేసుకొని తరించాలనేటువంటి విశేషమైనటువంటి మాటలు మీకు విశేషంగా అందించడానికి ప్రయత్నం చేశాను. మీరందరూ సుఖీభవ, వర్ధోభవ, సుప్రసన్నో భవ. ధన్యవాదాలు.